మహాకుంభమేళా 144 సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈ సంవత్సరము 2025 జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగిసింది. మొత్తం 45 రోజుల పాటు జరిగింది. అయితే ఈ 45 రోజుల్లో సుమారు 600 మిలియన్లు అంటే 60 కోట్ల భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు. భారీగా భక్తులు తరలివచ్చారు. పరిసర ప్రాంతాల్లో వ్యర్థాలు నిర్వహణ, శుభ్రత వంటి అంశాలు సవాలుగా మారాయి. ప్రయాగ్రాజ్‌లోని గంగా నదిలోని నీటి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఒక లైక్ చేయండి. భక్తులు భారీగా రావడం వల్ల గంగా నదిలో నీరు నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడింది. పవిత్ర స్నానాలు సమయంలో నదిలో వ్యర్థాలు, పూజా సామాగ్రి, ఇతర కాలుష్య కారణాలు చేరటం వల్ల నీటి కాలుష్యం పెరిగింది. బ్యాక్టీరియా వంటివి నీటిని కాలుష్యం చేశాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ నివేదికలో పేర్కొన్న వివరాలు. ఒక సభలో ఇలా మాట్లాడారు. గంగా నది నీరు స్నానానికి పవిత్రమే కాకుండా స్నానానంతరం హిందూ ఆచారం ప్రకారం తాగడానికి కూడా సురక్షితమని ప్రకటించారు. కుంభమేళలో హాజరైన భక్తులు పూర్తిగా నీటిలో మునిగి ఆ తరువాత కొన్నిసార్లు ఆ పవిత్ర జలాన్ని తాగుతారు లేదా తమతో ఇంటికి తీసుకెళ్లడానికి పాత్రలు సేకరిస్తారు. మహాకుంభమేళా సమయంలో పుణ్య స్నానం చేసిన తర్వాత అదే గంగా నదిలోని నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని, భక్తులు భారీగా రావడం కారణంగా నదిలో వ్యర్థాలు, పూజ సామాగ్రి, ఇతర కాలుష్య కారకాలు చేరడం వల్ల నీటి నాణ్యత దెబ్బతింటుంది. కాలుష్య నీటిని తాగడం వల్ల జలజనిత వ్యాధులు, పేగు సంక్రమణలు, చర్మ సమస్యలు వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. పర్యావరణ కోర్టు ఆదేశాలు. పండుగ ప్రారంభమయ్యే ముందు భారతదేశంలోని ప్రముఖ పర్యావరణ న్యాయస్థానం ఎన్‌జీటీ రాష్ట్ర మరియు కేంద్ర కాలుష్య నియంత్రణ మండళ్లను నది నీటిని తాగడానికి మరియు స్నానం చేయడానికి తగినంత శుద్ధంగా ఉంచాలని ఆదేశించింది. 1 కోటికి పైగా భక్తులు ఒకేసారి పవిత్ర స్నానం చేసి నదిలోకి ప్రవేశిస్తారు. ఈ నీటిలో మురికిని, చెత్తను మరియు ఇతర కాలుష్య పదార్థాలను కలుపుతుంది. ఆయుర్వేదిక ఉత్పత్తులు, తైలాలు, షాంపూలు వంటివి ఉపయోగించడం వల్ల నీటి నాణ్యత తగ్గుతుంది. భక్తులు పూలు, కొబ్బరికాయ నైవేద్యాలు, మట్టి కుండలు, రంగుల పొడి, వస్త్రాలు మొదలైన వాటిని నదిలో విడిచిపెడతారు. ఇవి నీటిని మురికిగా మార్చటమే కాకుండా తక్కువ ఆక్సిజన్ స్థాయిని దారితీసి జలచరాల అనారోగ్యాలకు కారణమవుతుంది. ప్లాస్టిక్ మరియు ఇతర రసాయన వ్యర్థాలు. భక్తులు ప్లాస్టిక్ సంచులు, వాటర్ బాటిళ్లు, థర్మాకోల్ ప్లేట్లు, గాజు వస్తువులు వంటివి నదిలో పడేస్తారు. ఇవి నీటి కాలుష్యం చేయడం కాకుండా నీటిలో జీవించే జంతువులకు ప్రమాదకరంగా మారతాయి. కుంభమేళా సమయంలో తాత్కాలిక పారిశుద్ధ్య సదుపాయాలు ఏర్పాటు చేసినప్పటికీ అధిక జనసంఖ్య వల్ల అవి సరిపోలేదు. భక్తులు నేరుగా నదిలోనే శుభ్రం కావడం వంటి కాలుష్యానికి దారితీశాయి. ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు పరిశుభ్రతను కాపాడేలా చర్యలు తీసుకున్నప్పటికీ గంగా నదిని ఎలా శుభ్రం చేయొచ్చు? గంగా నదిని శుభ్రం చేయడానికి ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు పలు చర్యలు చేపడుతున్నారు. నదిలో తేలియాడే వ్యర్థాలను సేకరించేందుకు ప్రత్యేక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. భక్తులు మరియు స్థానికులు నది కాలుష్యం నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. పూజా సామాగ్రి మరియు ఇతర వస్తువులను నదిలో పాడవేయకుండా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు పరిశుభ్రతను కాపాడేలా చర్యలు తీసుకున్నప్పటికీ భారీ జనసందోహం వల్ల నీటి కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రించలేకపోతున్నారు. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.